హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. సో వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇక నుండి ఆంధ్రప్రదేశ్లో ఏకీకృత పెన్షన్ విధానం అయితే కనుక అమలు చేస్తామంటున్నారు. కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మార్గదర్శకాలు కూడా జారీ అయ్యాయి. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ఏపీలో ఏకీకృత పెన్షన్ పథకం మార్గదర్శకాలు జారీ ఈ ఉద్యోగులందరికీ కూడా. ఆంధ్రప్రదేశ్లో జాతీయ పెన్షన్ పథకం ఎన్పిఎస్ ఆధారంగా అఖిల భారత సర్వీస్ అధికారులకు అలాగే సిసిఎస్ అధికారులకు ఏకీకృత పెన్షన్ పథకం అమలుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ మార్గదర్శకాలు జారీ చేసింది. 2025 ఏప్రిల్ 1 నుంచే ఈ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చేలాగా ఆయా అధికారుల కోసం జాతీయ పింఛన్ వ్యవస్థ ఎన్పిఎస్ కింద ఏకీకృత పింఛన్ పథకం యూపీఎస్ను అమలు చేయడానికి సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఎన్పిఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల కోసం యూపీఎస్ను ఒక ఐచ్ఛిక పింఛన్ పథకంగా, అంటే వాళ్ళకి ఆప్షనల్ పింఛన్ పథకంగా ప్రవేశపెట్టింది. దీని ముఖ్య ఉద్దేశం ఒక నిర్దిష్ట కాంట్రిబ్యూషన్ ఫ్రేమ్వర్క్ ద్వారా స్థిరమైన, ఊహించదగిన పదవి విరమణ ఆదాయాన్ని అందించడం, పదవి విరమణ తర్వాత క్రమబద్ధమైన చెల్లింపు ఆప్షన్స్ ఇవ్వడం. యూపీఎస్ని ఎంచుకునే ఏఐఎస్ అలాగే సిసిఎస్ అధికారుల కోసం ఏపీ ప్రభుత్వం ఇవాళ అయితే మార్గదర్శకాలు విడుదల చేసింది. దీని అమలు, పెన్షన్ పథకం చందాదారుల డేటా నిర్వహణ, నిధుల బదిలీ బాధ్యత వహించేటువంటి రాష్ట్ర నోడల్ అధికారిగా మంగళగిరి పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ నియమించారు. కాబట్టి ఇకపై కొత్తగా నియమితులైన అధికారులు తమ యూపీఎస్ ఆప్షన్ను తమ డీడీఓకి తెలియజేయాల్సి ఉంటుంది. వారు ఆ డేటాను ఆన్లైన్లో ఫార్వర్డ్ చేసి యూపీఎస్ ప్రాన్ నెంబర్, అంటే శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్యను రూపొందిస్తారు. ఉద్యోగుల నుండి వచ్చే నెలవారీ చెల్లింపులు, ప్రభుత్వంతో సహా చెల్లింపులు, అలాగే సిఎఫ్ఎంఎస్ సర్వర్, సిఆర్ఈ అంటే సెంట్రల్ రికార్డింగ్ కీపింగ్ ఏజెన్సీ మరియు పిఏఓ పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ స్ట్రీమ్ నుంచి యూపీఎస్ పూల్డ్ ఖాతాకు ఎన్ని బదిలీ చేస్తారు. సాధారణ ప్రభుత్వ విభాగాల్లో అధికారుల విషయాల్లో చెల్లింపులు జీతాల నుండి తీసేసి సిఎఫ్ఎంఎస్ ద్వారా నమోదు చేసి ఎన్పిఎస్ ట్రస్ట్ ద్వారా తయారైనటువంటి ధృవీకరించబడిన ట్రాన్సాక్షన్ ఐడీలతో ఆటోమేటెడ్ లావాదేవీల ద్వారా బదిలీ చేయడం జరుగుతుంది. ఇక విదేశీ సేవలోని అధికారుల విషయంలో మాత్రం చెల్లింపులు చలనాల ద్వారా పంపుతారు. నిధుల బదిలీ కోసం డేటా కూడా ఇదే విధంగా నమోదు చేసి ప్రాసెస్ చేస్తారు. బిల్లులను రూపొందించడం, చెల్లింపులను ఆమోదించడం, బదిలీ అయిన అధికారులకు సంబంధించిన పెండింగ్లో ఉన్న లేదా అందని చెల్లింపులు నిర్వహించడంతో సహా చెల్లింపులు నిర్దేశిత యూపీఎస్ ఖాతాలకు జమ అయ్యాయని పిఏఓలు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఇక పిఏఓలు ప్రాన్ ఖాతాలను రూపొందించడం, విత్డ్రాల్స్ని ప్రాసెస్ చేయడం, వ్యక్తిగత వివరాలను అప్డేట్ చేయడం, సాఫ్ట్వేర్ మార్పుల కోసం ఏపీ సిఎఫ్ఎస్ఎస్తో సమన్వయం చేసుకోవడం వంటి కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుంది. నిర్దిష్ట నెలలకు యూపీఎస్కు బదిలీ చేయబడినటువంటి అధికారుల కాంట్రిబ్యూషన్లను బదిలీ చేయడం, మార్చి 31, 2020 నాటికి బకాయి ఉన్న బకాయిల జమ చేయడం, అలాగే ట్రెజరీస్ అకౌంట్స్ డైరెక్టర్ బాధ్యత. యూపీఎస్ సజావుగా అమలయ్యేలా చూసేందుకు కాంట్రిబ్యూషన్ల సేకరణ, నిధుల బదిలీ, రికార్డు నిర్వహణ కోసం క్రమబద్ధమైన, పారదర్శకమైన విధానం కోసం ఈ కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్లు అయితే కనుక జారీ చేశారు. ఇది పూర్తిగా అమల్లోకి వచ్చిన తర్వాత అయితే కనుక దీనిపై మరింత సమాచారం అయితే తెలిసే అవకాశం ఉంటుంది.